రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో న్యాయ వ్యవస్థకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అత్యాధునిక వసతులతో తెలంగాణ హైకోర్టు జోన్ 2 నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. న్యాయ వ్యవస్థ బలోపేతానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బుద్వేల్లో తెలంగాణ హైకోర్టు జోన్ 2 నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్వి భట్టి, జస్టిస్ అలోక్ ఆరాధే హాజరయ్యారు. 100 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో హైకోర్టు భవనం, జడ్జిల నివాస గృహాలను నిర్మించనున్నారు. కొత్త హైకోర్టు సముదాయం దేశంలోనే ఒక ఆదర్శ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. పాత హైకోర్టు చారిత్రాత్మకమైనదైనా ఆధునిక అవసరాలకు సరిపోవడం లేదన్నారు. 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలన్నారు. నూతన సముదాయంలో అన్ని సదుపాయాలు ఒకే చోట ఉండటం వల్ల న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. శిక్షణ కేంద్రాలు, న్యాయ అవగాహన కార్యక్రమాలకు కొత్త భవనం ఉపయోగపడుతుందన్నారు. 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. Today, we are in the midst of a significant undertaking. Zone 1 of the High Court of Telangana complex is already under construction, and we have gathered here to commence Zone 2. It is a matter of fact that when the public sees of a court is the bench, the emblem, and the proceedings. That is the visible judiciary. The state government of Telangana, led by a dynamic chief minister, who has been very positive and progressive approach in showing in the construction and development of the judicial infrastructure in the state of Telangana. కోర్టు నిర్మాణం అంటే కేవలం భవనం కాదని, అది న్యాయం మీద ప్రజల నమ్మకాన్ని బలపరిచే ప్రాజెక్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదవాడి చివరి ఆశ కోర్టే అన్నారు. ఆ ఆశను మరింత బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేవాలయం ఒక మతానికి అయితే కోర్టు సమాజంలోని ప్రతి ఒక్కరికి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టును ఒక బాధ్యతగా భావించి చేపట్టినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. హైదరాబాద్ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. It is a great opportunity to maybe a lifetime that my government could initiate the project to build a new high court complex for Telangana. Many governments and chief ministers in the past could have taken up this project, but for some reason it was felt for many governments to undertake this noble task. The new high court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice. తెలంగాణలో న్యాయ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే దిశగా హైకోర్టు జోన్ 2 నిర్మాణం కీలకంగా మారనుంది. ఆధునిక సదుపాయాలతో రూపొందుతున్న ఈ సముదాయం భవిష్యత్తు తరాలకు న్యాయం మీద మరింత విశ్వాసాన్ని పెంచనుంది.